ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఇంటి నెంబర్ ఇచ్చిన వైనం ఖమ్మం జిల్లా మధిరపట్నంలో సంచలనంగా మారింది. 25,000 టోకెన్ అమౌంట్తో 2 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. వీరికి అండదండలుగా పలువురు అధికారులు కూడా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన స్థలానికి ఎలాంటి హక్కు లేకున్నా ఇంటి నెంబర్ ఇచ్చారని మధిర మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా రిటైర్డ్ ఎంఈఓ భాస్కర్రావు ఫిర్యాదు చేశారు. 25,000 రూపాయల టోకెన్ అమౌంట్ తీసుకుని మున్సిపల్ కార్యాలయంలో అక్రమంగా ఈ ఇంటి నెంబర్ ఇచ్చారని, దీనివల్ల తన ఇంటి నిర్మాణ పనులు నిలిపివేశారని భాస్కర్రావు వాపోయారు. తన వద్ద అన్ని అసలైన డాక్యుమెంట్లు, ప్రభుత్వ రికార్డులు ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే మధిర మున్సిపాలిటీ అవినీతి కేంద్రంగా మారుతుందని హెచ్చరించారు. ఆయన జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రసీదు ఆధారంగా, డోర్ నెంబర్ ఆధారంగా అక్టోబర్ 30న కేసు ఫైల్ అయింది. దానికి రిట్ నెంబర్ ఇచ్చేశారు, WR నెంబర్. ఆ నెంబర్ ద్వారా తెల్లారి మరుసటి రోజుకే బెంచ్ మీదకి తీర్పు వచ్చింది. అసలు మిక్కిలి ఆశ్చర్యంగా ఈ రోజు కేసు ఫైల్ అయింది, తెల్లారి హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. అంటే దీనికి కేసుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది మనకు అర్థం అవుతా ఉంది. నెగిటివ్ కామెంట్ కాదు, బెంచ్ మీదకి వచ్చింది. మనకు 31 మధ్యాహ్నం 2 గంటలకి ఇలా రిట్ నెంబర్ ఉంది అని నా దృష్టికి వచ్చింది. ఒక పెద్ద మనిషి వాట్సాప్లో పెట్టిండు, ఫలానా నాగార్జున నీ మీద కేసు వేసాడు, రిట్ నెంబరు చూసుకోమని. నేను ఏమంటే హైదరాబాద్ లాయర్కి ఫోన్ చేశాను. లాయర్ ఆన్లైన్లో మాట్లాడిండు వేరే వాళ్ళతో కూడా. అక్కడ దీని మీద ఏం చేయాలి ఏంటంటే 4 గంటలకు హీరింగ్ ఉన్నది, మన కోర్టు